నేను ఇక్కడ ఈ కొల గ్లాస్ తీసుకున్నాను. మీకు నచ్చినట్టు ఏదైనా కొల గ్లాస్ తీసుకోవచ్చు. ఈ ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి. అంటే అందరికీ తెలుస్తుంది దోశ ఎలా చేయాలో. బిగినర్స్కి వాళ్ళకి ఎలా చేయాలో అనేది నేర్పిస్తున్నాను. 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది, మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. మెంతులు ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా వేసుకొని మనం బాగా వాటర్ వేసుకొని 2-3 సార్లు చక్కగా బియ్యాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనం బాగా కడుక్కున్నాము పప్పుని, బియ్యాన్ని. ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. శుభ్రంగా మునిగేలాగా వేసుకొని దీన్ని 8 hours దాకా మనం బాగా నానబెట్టుకోవాలి. మనం 8 hours నానబెట్టుకున్నాక పప్పు ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ చేసుకుందాం. మనం దీన్ని మిక్సీ చేసుకున్నాక మన పిండి ఇలా అయింది. దీన్ని మనం ఇలా క్యాప్ పెట్టుకొని మనం ఫర్మెంట్ చేసుకోవడానికి 8 hours బయట ఉంచాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బాగా ఇలాగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 8 hours ఫర్మెంట్ అయ్యాక చూసారు కదా పిండి ఎలా పొంగిందో పైకి. ఇప్పుడు మనం 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకుందాం. నెమ్మదిగాన బాగా కలుపుకున్నాక మనం దోశలు వేసుకోవచ్చు. మనం ఇలాగా దోశ వేసుకోవాలి. ఇలా చట్నీతో మనం సర్వ్ చేసుకుందాం. ఇంతకు ముందు చీజ్ మసాలా దోశలో దోశ ఎలా వేసుకోవాలో చూపించాం. అది చూసి మీరు ఇలా వేసుకోండి. మళ్ళీ రిపీట్ చేయకూడదని నేను మళ్ళీ చూపించలేదు. ఇలా చూసారా, ఇలా రోల్ క్రిస్పీగా సేమ్ మనకి రెస్టారెంట్లో దొరికేలాగా ఉంది. ఇలా తీసుకొని మీరు ఏదైనా చట్నీతో మీరు సర్వ్ చేసుకొని తినచ్చు.